माता की। भारत सुरक्षा, भारत सुरक्षा, भारत सुरक्षा। जय जय माता, भारत माता, मातरम मातरम, वंदे मातरम, मातरम मातरम, वंदे मातरम। जय श्री राम, 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 जय श्री राम। मातरम मातरम, वंदे मातरम, मातरम मातरम, वंदे मातरम। भारत माता की, भारत माता की। నుంచి ఈ యొక్క వక్ఫ్ బోర్డు విషయంలో ఈ యొక్క చాలా సంవత్సరాల క్రితం పండిట్ నెహ్రూ కానీ లేకపోతే ఇందిరాగాంధీ కానీ రాజీవ్ గాంధీ కానీ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించిన రోజుల్లో వక్ఫ్ బోర్డు అనేది ఒకటి ఫామ్ చేసి దానికి అనుకూలంగా ఈ దేశం యొక్క ఆస్తులన్నింటినీ స్వాధీనం చేసి ఈ యొక్క దేశాన్ని ఒక ఇస్లామిక్ దేశంగా రూపొందించాలనే ఒక దురాలోచన ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉండేది. అయితే అది ఇటీవలి కాలంలో మనకు నూతన ప్రధానమంత్రిగా ఈ యొక్క నరేంద్ర మోడీ గారు ఈ విషయంలో ఈ వక్ఫ్ బోర్డును రద్దు చేస్తూ పార్లమెంట్లో ఒక తీర్మానం ప్రవేశపెట్టి ఆ బిల్లు పాస్ అయిన తక్షణమే ఈ యొక్క బెంగాల్లో ఈ యొక్క హిందువుల పైన, హిందువుల ఆస్తుల పైన, హిందూ కుటుంబాల పైన ఈ యొక్క దాడులు జరగటం, అక్కడి మమతా బెనర్జీ ఆమె ప్రోత్సాహంతో ఈ దాడులు జరిగినాయి. భారతదేశంలోనే ఏదో హిందూ దేశం అనుకుంటున్నాము, దాంట్లోనే ఒక బెంగాల్ ప్రాంతంలో ఈ యొక్క బంగ్లాదేశీలు, ఇతర రోహింగ్యా ముస్లింలు ఈ యొక్క అక్కడ చేరి అనేక రకాల తప్పుడు ధ్రువపత్రాలతోటి ఆధార్ కార్డులు తీసుకొని అక్కడ మమతా బెనర్జీ సహకారంతో ఈ యొక్క సమాజంలో హిందుత్వాన్ని నిర్మూలించాలనే ఉద్దేశంతో ఈ యొక్క అనేక రకమైనటువంటి హిందూ కుటుంబాలను దాడులు చేస్తూ అక్కడ మెజారిటీ కలిగిన కొన్ని జిల్లాలలో పూర్తి హిందువుల్ని లేకుండా చేయటం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. అనేక మందిని యొక్క మాతృదేశంలోనే యొక్క మన హిందువుల్ని చంపటం అనేది ఎంత బాధాకరమైనటువంటి విషయం. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం మనకు ఉన్నది, అయినప్పటికీ ఈ దేశంలో హిందువులకు రక్షణ లేకపోతే మరి ఎవరు ఈ దేశంలో మరి హిందూ దేశంగా ఎలా చిరకాలం వర్ధిల్లే అవకాశం లేదు. కనుక మనమంతా ఈ యొక్క బెంగాల్లో జరిగినటువంటి హింసాకాండను, అక్కడ జరిగినటువంటి దౌర్జన్యకాండను, అక్కడ మమతా బెనర్జీ యొక్క రాహుల్, సోనియా గాంధీ యొక్క సహకారంతో ఈ దేశంలో హిందుత్వాన్ని నిర్మూలించాలనే ఒక దురుద్దేశం ఏదైతే ఉందో దాన్ని మనం ఖండించాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క మమతా బెనర్జీ యొక్క ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి అక్కడ రాష్ట్రపతి పరిపాలన విధించమని ఈ సందర్భంగా భారత్ సురక్షా సమితి జగిత్యాల జిల్లా శాఖ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ముర్షిదాబాద్, మాల్టా మొదలైనటువంటి 4 జిల్లాల్లో కూడా హిందువుల మీద రెచ్చిపోయినటువంటి మూకలైతే మైనార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు రెచ్చిపోయి ఆ హిందువులకు సంబంధించినటువంటి ఆస్తుల్ని దహనం చేయటము, వాళ్ళ వ్యాపారాలని నాశనం చేయటము, గృహదానాలు, లూటీలకు పాల్పడటము, చివరికి నిల్వ నీడ లేకుండా హిందువుల మీద దాడులు చేయటం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. చివరికి హిందువులను ఇళ్లలో నుంచి లాక్కొచ్చి కూడా హత్యలు చేయడం అనేటువంటిది జరిగింది. సో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి హిందువులు ఏదైతున్నారో, ప్రధానంగా ముర్షిదాబాద్ లో ఉన్నటువంటి హిందువులు ఏదైతున్నారో వాళ్ళు వలసపోతున్నటువంటి సంఘటనలు చూసినట్టయితే, వాళ్ళు నరకాన్ని అనుభవించినటువంటి సంఘటనలు, వాళ్ళు వలసపోతున్నటువంటి సంఘటన చూసినట్టయితే ఆ సంఘటన చూసినటువంటి వాళ్ళకి కళ్ళలో పడి నీళ్లు రావడం అనేటువంటిది లేకుండా ఉండదు. సో అలాంటి పరిస్థితిలో కూడా వాళ్ళ ఆస్తుల్ని అంతా కూడా కోల్పోయి ఆ ప్రధానంగా 4 జిల్లాల్లో పడి ఉన్నటువంటి హిందువులు వాళ్ళు అక్కడి నుంచి తమ ఆస్తులన్నింటినీ కూడా కోల్పోయి మాండా లాంటి ఇతర జిల్లాలకు వలసపోవడం జరిగింది. సో వాళ్ళు అక్కడ వలసపోయినా కూడా అక్కడ వలసపోయినటువంటి హిందువులకు అక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు తప్ప వాళ్ళకు వసతి కల్పించి వాళ్ళకు భోజన సదుపాయం కల్పించడం అనేటువంటిది బీజేపీ నాయకులు తప్ప ఈ మమతా బెనర్జీ గవర్నమెంట్ కనీసం ఒక్క పూట కూడా వాళ్లకు భోజనాలు పెట్టేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. అదే కాకుండా ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో పోలీసులు కూడా అక్కడ జరుగుతున్నటువంటి అల్లర్లను నియంత్రించడం లోపల పోలీసులు కూడా నిర్లక్ష్య వైఖరిని అవలంబించడం అనేటువంటిది మనం చూసినట్టయితే మమతా బెనర్జీ గవర్నమెంట్ ఏదైతుందో పోలీసులకు ఆదేశాలు ఇవ్వకపోవడం, ఆ అల్లర్ని నియంత్రించే పరిస్థితుల్ని లేకుండా చేయడం అనేటువంటిది ఏదైతుందో హిందువుల పట్ల ఆ గవర్నమెంట్ అవలంబించేటువంటి ఉదాసీన వైఖరి అనేటువంటిది మనకు కనబడుతుంది. సో
సో చివరికి బెంగాల్ లోపల పరిస్థితులు విషమించి బెంగాల్ లోపల ఉన్నటువంటి కలకత్తా హైకోర్టు పరిస్థితులు విషమించడంతో బెంగాల్ లోపల ఉన్నటువంటి కలకత్తా హైకోర్టు తీవ్ర ఆగ్రహవేశాలతోటి కేంద్ర బలగాలని మోహరించాలని చెప్పి ఆదేశాలు చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. అప్పుడు కానీ కేంద్ర బలగాలు బెంగాల్లోకి రాలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. సో దీనికి కారణం ఏంటంటే ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి హిందువుల పట్ల ఒక వైఖరిని అవలంబించడము. సో అక్కడ వాళ్ళకి ఓటు బ్యాంకు రాజకీయాలు ఉంటుంది. ఓటు బ్యాంకు అక్కడ ఉన్నటువంటి 30% ఆ మైనార్టీ ఓటు బ్యాంకు రాజకీయాల వల్లనే హిందువుల పట్ల ఒక నిర్లక్ష్య వైఖరి అనేటువంటిది గవర్నమెంట్ అవలంబించడం అనేటువంటి జరుగుతుంది. దీనికి తోడు అక్కడ బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి బంగ్లాదేశ్ ని అక్కడ ఉన్నటువంటి అల్లరి మూకలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బెంగాల్ ని మరొక బంగ్లాదేశ్ ని చేస్తామని చెప్పి ప్రకటించడము. అక్కడ ఉన్నటువంటి జేఎంబి జమాతే ఉల్